ఎన్నికలు ఒక యుద్ధంగా మారిపోయింది. రాజకీయాలంటే రక్తపాత రహిత యుద్ధం, యుద్ధం అంటే రక్తపాత సహిత రాజకీయం అన్నాడు మావు. పాలిటిక్స్ ఈజ్ వార్ వితౌట్ బ్లడ్ షెడ్, వైల్ వార్ ఈజ్ పాలిటిక్స్ విత్ బ్లడ్ షెడ్. ఇది మావో మాట. అలా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. దాదాపు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. తలపించడం కాదు, ఒక యుద్ధమే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నేల మీద ఇవాళ. నిజానికి ఇప్పుడు మన రాష్ట్రంలో పాటు మరో 6 రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశమంతటా కూడాను లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జమిలీ ఎన్నికల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, లోక్సభ ఎన్నికల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అందరి దృష్టి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల మీద మాత్రమే ఉన్నాయి. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. 1955లో ఆనాటి ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ పద్ధతిలో జరిగినాయి. ఒక యుద్ధంలాగా, ఒక వర్గ పోరాటంలాగా ఆ ఎన్నికలు జరిగినాయి అంటారు. పార్లమెంటరీ రాజకీయాల్లో 1955 ఆంధ్ర రాష్ట్రపు అసెంబ్లీ ఎన్నికలు ఒక వర్గ పోరాటం అని కూడా చాలామంది చరిత్రకారులు చెప్పి ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ రెండూ కూడా హోరాహోరీగా తలపడ్డాయి. ఒక యుద్ధం చేసింది, ఒక వర్గ పోరాటం చేసింది. అప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే ఇవాల్టి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది. రాజకీయ యుద్ధంలో కుల పోరాటం, వర్గ పోరాటం రెండూ కలగలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన భారతీయ జనతా పార్టీ కూడా రంగప్రవేశం చేయడంతో ఈ ఎన్నికలు ఓ మత కోణం కూడా వచ్చింది. ఇది జగన్ బాబు మధ్యన యుద్ధం కాబట్టి జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ వగైరాలు వెలుగులో లేకుండా పోయింది. జగన్ సిద్ధం అంటే పవన్ కళ్యాణ్ యుద్ధం అంటున్నారు. జగనా బాబా ఒక్కటే ప్రశ్న, ఒక్కటే సమాధానం. ఈ సమాధానాన్ని ప్రజలు ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది తెలుసుకోవడం కోసం అయితే మే 13 వరకు ఎదురు చూడాలి. అంతవరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.